హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎయిర్పోర్ట్లో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ జరిగాయి. అంటే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటారు కదా, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటారు కదా. సో ఈ పోస్టులు అనేది భర్తీ చేశారు. మనకి ఇండియా వైజ్గా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీతో పాటు ఎయిర్పోర్ట్ యొక్క అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. కేవలం డిగ్రీ అర్హత ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారానే తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కూడా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క వీడియోస్ అనేది చేస్తాము. ఆ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాము. సో దట్స్ వై మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు ఇది. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు, జనరల్ ఇన్ఫర్మేషన్ వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కన్స్టిట్యూడ్ బై యాక్ట్ అండ్ ద పార్లమెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో అవంతా ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే ఇందులో ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ త్రూ ఏఐ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూఏ అని ఇచ్చారు కదా, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులో ఓన్లీ ఆన్లైన్, అంటే ఇక్కడ నో అప్లికేషన్స్ త్రూ ఎనీ అదర్ విల్ బీ యాక్సెప్టెడ్. సో ఇంకా ఆఫ్లైన్ కానీ ఇక డైరెక్ట్గా అప్లై చేయడం కానీ ఇలాంటివంతా ఏం లేదు. సో ఓన్లీ మనకి ఆఫ్లైన్ లేదు, ఇంకా అదర్ మోడ్ అనేది ఇంకేం లేదు. ఓన్లీ ఆన్లైన్లో వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ని యూస్ చేసుకొని మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. సో అది. అండ్ ఇక్కడ ఏమిచ్చారు నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్. నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే సో మనకి కేటగిరీస్ ఉంటారు కదా, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే వేకెన్సీస్ అనేది డివైడ్ చేస్తారు ప్రతి క్యాస్ట్కి కూడాను. ఇక్కడ పోస్ట్ యొక్క నేమ్ ఏంటి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్ నేమ్ ఇది. అయితే టోటల్ 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్. ఆ వేకెన్సీస్ ఏం చేశారంటే క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్స్ పరంగా డివైడ్ చేశారు. లైక్ మనకి అన్రిజర్వ్డ్ 25, ఈడబ్ల్యూఎస్కి 30, ఓబీసీకి 72, ఎస్సీకి 55, ఎస్టీకి 27. సో ఇలా. అండ్ పీడబ్ల్యూలో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. ఇవి వేకెన్సీ లిస్టు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్, బీఎస్సీ ది ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ అనే డిసిప్లైన్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. అండ్ ఇక్కడ 12th స్టాండర్డ్ 10+2 క్యాండిడేట్స్ విల్ పాస్డ్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్టు అనేది ఇచ్చారు. సో ఇక్కడ ది క్యాండిడేట్ షాల్ హ్యావ్ మినిమమ్ ప్రొఫిషియన్సీ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ద లెవెల్ ఆఫ్ 10+2 స్టాండర్డ్. ద క్యాండిడేట్స్ హ్యావ్ పాస్డ్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. సో మీకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానీ ఉండాలి. దాంతోపాటు ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఉండి, అంటే మనకి ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో కొంతమంది ఒకేషనల్ ఇంటర్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండదు. సో నార్మల్గా ఎవరైతే ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే, డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబులే, అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. అండ్ మీకు 10th 12th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి. సో అది రిటర్న్ అండ్ స్పీక్, అంటే మనకి రిటర్న్ అండ్ స్పీకింగ్ కూడా బేసిక్ 10th 12th స్టాండర్డ్ లెవెల్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో అడుగుతారు, అది ఉండాలి మినిమమ్. సో అది వీళ్ళైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిటు రిలాక్సేషన్స్.
ఫస్ట్ వన్ ఏజ్ లిమిట్ 27 years యాజ్ 2025. మనకి మే 24కి ఏజ్ క్యాల్కులేషన్ అనేది చేస్తారంట. 2025 మే 25కి మనకి ఏజ్ క్యాల్కులేషన్స్ అనేది ఉంటుంది 27 yearsకి. అలాగే రిలాక్సేషన్స్ ఏజ్ ఎంత ఇచ్చారు, అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ పై 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years అయితే ఇచ్చారు. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ మంచిగానే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ ఇంకా మనకి ఓపెనింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, మనకి ఈ April 24th ఓపెనింగ్ డేట్స్ అనేది ఉంటాయి, అండ్ 25th. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే మనకి May 24th వరకు అయితే ఉంటుంది క్లోజింగ్ డేటు, ఓపెనింగ్ డేట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకే ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పే స్కేల్. స్టార్టింగ్ వీళ్ళకి 40,000 అనేది వస్తుంది. అలా వీళ్ళకి 40,000తో పాటు మీకు 1,40,000 వరకు కూడా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్స్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు 40K అనేది ఉంటుంది. అలా ఇంక్రిమెంట్స్ చేస్తూ 1,40,000 వరకు కూడా శాలరీస్ అనేది పెంచుతారంట అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా రెమ్యునేషన్స్ అంటే ఇంకా ఉంటాయి కదా, అదర్ బెనిఫిట్స్ అంటే హౌస్ రెంట్ కానీ అండ్ టీఏ డిఏ లాంటివంతా ఉంటాయి కదా. సో అది ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పర్ యానము మీకు 13 lakh పర్ యానం వరకు కూడా ఎర్న్ చేయొచ్చంట ఇందులో, ఈ జాబ్స్లో. అదొకటి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమున్నది, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే మేల్ అయినా ఫిమేల్ అయినా అప్లై చేయొచ్చు. ఓన్లీ ఒకే స్టేట్ వాళ్ళు, ఓన్లీ ఆంధ్ర, ఓన్లీ తెలంగాణ, ఓన్లీ తమిళనాడు అలా అంతా ఏం లేదు. మనకి ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి ఇండియాలో. సో మన ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవచ్చు, అందరూ కూడా అప్లై చేయొచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బోత్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి చెప్పాను ఆల్రెడీ, ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు చేస్తారంటే 24th మేకి క్యాలిక్యులేషన్స్ అనేది ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే బేసిక్గా వీళ్ళు ఏంటంటే కంప్యూటర్ CBT టెస్ట్ అనేది పెడతారు. సో చాలామంది అప్లై చేస్తారు కాబట్టి CBT టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది. సో అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూడండి. ఓపెన్ అవ్వకపోతే ఒక 2 seconds 5 seconds వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ వెబ్సైట్ లింక్ అనేది పని చేయట్లేదు సరిగ్గా, ఒక ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక 5 minutes వెయిట్ చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.